ఒక్క వైరల్ వీడియో ఒక ప్రాణాన్ని బలిగొంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించకపోతే ఏం జరుగుతుందో చెప్పే విషాద ఘటన ఇది. బస్సులో ఒక వ్యక్తి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఒక మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో వైరల్ అవ్వడంతో అవమానం తట్టుకోలేక ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఆ మహిళ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. కేరళలోని కోజికోడుకు చెందిన 42 ఏళ్ల దీపక్ 2 రోజుల క్రితం తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి కారణం జనవరి 16న పయన్నూర్ బస్సులో జరిగిన ఘటన. తనను దీపక్ తాకాడంటూ ఒక మహిళ వీడియో రికార్డ్ చేసి ఇంటర్నెట్ లో పెట్టింది. అది కాస్త వైరల్ అయ్యింది. తన ఏ తప్పు చేయలేదని, కానీ ఆ వీడియో వల్ల సమాజంలో తలెత్తుకోలేకపోతున్నానని దీపక్ తన కుటుంబ సభ్యులతో చెప్పి తీవ్ర మనస్తాపంతో ఉరివేసుకున్నాడు. అసలు ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే నేరుగా సోషల్ మీడియాలో ఆ వీడియోను పోస్ట్ చేసింది. పైగా ఆ వీడియోను ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో పోలీసులు ఇప్పుడు ఆ మహిళపై అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ అంటే ఆత్మహత్యకు ప్రేరేపించారు అనే సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటనతో మగవాళ్లు బస్సుల్లో ప్రయాణించాలంటే భయపడుతున్నారు. తమకు రక్షణ కావాలంటూ మెన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా అనేది కోర్టు కాదు. సరైన విచారణ లేకుండా ఎవరిని నిందితులుగా ముద్ర వేయకూడదు అని ఈ ఘటన హెచ్చరిస్తోంది. ఒక వీడియో ఒక కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ప్రపంచంలో ఏ విషయాన్నైనా అందరికంటే ముందే తెలుసుకోవాలంటే డౌన్లోడ్ వే2న్యూస్ యాప్.